ఇవాళ కేబినెట్ భేటీ ప్రత్యేక అసెంబ్లీ సెషన్ కొనసాగనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన రిపోర్టుపై రేపు కేబినెట్లో చర్చించనున్నారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ నివేదికపై కూడా చర్చిస్తారు. 2 నివేదికలకు మంత్రివర్గం ఆమోదించిన తర్వాత 11 గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుంది. ఈ నివేదికలపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ తర్వాత సభ ఆమోదం తెలపనుంది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించింది. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కమిటీకి జస్టిస్ షమీం కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత రిపోర్ట్ను అందించినట్లు ఏకసభ్య కమిషన్ తెలిపింది. ఇటు మంత్రివర్గ ఉపసంఘం ఎస్సీ వర్గీకరణపై చర్చించింది. ఇవాల్టి కేబినెట్ భేటీలో రిపోర్టును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఇప్పటికే బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాల్లో పర్యటనలు చేసింది. ఈ పర్యటనలో అనేక విజ్ఞప్తులు వచ్చాయి. కులాల పేర్ల మార్పులు, అభ్యంతరాలపై బట్టి విక్రమార్కతో చర్చించారు నిరంజన్. బీసీ కమిషన్ కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయాల్సిన విషయాన్ని బట్టికి వివరించారు బీసీ కమిషన్ సభ్యులు. కులగణనపై విమర్శలు, బీసీలపై దాడులేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ ఫ్యామిలీలో ఎమ్మెల్సీ కవిత ఒక్కరే కులగణనలో వివరాలిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 96% సర్వే పూర్తయిందని, మిగిలిన వారు కూడా వివరాలు ఇవ్వొచ్చన్నారు. ఇక బీసీలకు న్యాయం జరగాలంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలన్నారు. అసెంబ్లీ సెషన్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఇన్విటేషన్ ఉండదన్నారు. ఇవాళ కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు తమ స్టాండ్ చెప్పాలని సవాల్ విసిరారు పొన్నం. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో భేటీ అయ్యారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అమలు చేస్తున్న స్కీంలకు కేంద్ర మంత్రి నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న స్కీంలను కేంద్ర మంత్రికి వివరించారు. సీతక్క విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు అన్నపూర్ణాదేవి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే మోదీ సర్కార్ నిధులిస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురాలేకపోయారని ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా జగిత్యాలలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి, లక్ష్మణ్. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే మంత్రులకు ఫ్రీడమ్ ఇస్తున్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ముఖ్యమైన విషయం అనుకుంటేనే సీఎం జోక్యం చేసుకుంటారని మీడియా చిట్చాట్లో చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషేనని, ఆయన 2018 ఎన్నికలకు ముందే పార్టీలో చేరారని తెలిపారు. రాహుల్ గాంధీ చెప్పిన రోజు నుంచి పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడడం మానేశారన్నారు జగ్గారెడ్డి. అధికారంలో ఉన్న పార్టీకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలను ప్రభుత్వం చూసుకోవాలని, ఓడిన అభ్యర్థులకు పార్టీ అండగా ఉండాలని చెప్పారు. బొగ్గు గనుల వేలంలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అమలుకు సంబంధించి రాజ్యసభలో డాక్టర్ దినేష్ శర్మ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. బొగ్గు రంగంలో కొనసాగుతున్న డిజిటల్ పరివర్తనను ప్రస్తావించారు. మైనింగ్ ప్రక్రియలను కేంద్రం డిజిటలైజేషన్ చేస్తోందన్నారు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. గేటెడ్ కమ్యూనిటీల మాదిరి కాలనీల చుట్టూ రహదారులను నిర్మిస్తే వాటిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం పార్కులు, రహదారులు, కబ్జాలే ఉన్నాయన్నారు. లేఅవుట్ ప్రకారం రహదారులుండేలా చూడాలని సూచించారు. నిన్న హైడ్రా ప్రజావాణిలో 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై అక్కడికక్కడే హైడ్రా అధికారులతో చర్చించి చర్యలకు ఆదేశించారు రంగనాథ్. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్కు కేటీఆర్ వేసిన పిటిషన్ను కోర్టు జత చేసింది. పిటిషన్ను దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్తో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. పాత పిటిషన్తో కలిపి కేటీఆర్ పిటిషన్పై విచారణ చేస్తామంది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
దేశంలో నిరుద్యోగాన్ని అరికట్టడంలో ఎన్డీఏ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఈ విషయంలో యూపీఏ సర్కార్ కూడా విఫలమైందన్నారు. కానీ ఎన్డీఏ సర్కార్ ఏదో చేస్తుందని అవకాశం ఇస్తే ఏమీ చేయలేకపోయిందన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో నిరుద్యోగం మరింతగా పెరిగిపోయిందన్నారు రాహుల్. దేశంలో సామాజిక అశాంతి పెరిగిందన్న రాహుల్ దేశంలో సగం మందికి పైగా బీసీలే ఉన్నారని తెలిపారు. కులగణన ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యామని చెప్పారు. తెలంగాణలో 90% మంది వెనుకబడిన వాళ్లే ఉన్నారని చెప్పారు. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నిన్న సాయంత్రంతో ప్రచారం ముగిసింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేశాయి. ఆప్ కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. అయితే ఫిబ్రవరి 5 తర్వాత ఢిల్లీలో ఏర్పడేది తమ ప్రభుత్వమేనని 3 పార్టీలు చెబుతున్నాయి. 5న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించింది సర్కార్. అసెంబ్లీ పోలింగ్ ఉండడంతో సెలవు ప్రకటిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్.